హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్రూప్లో ఉన్న స్టాక్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయాలి అంటే ఆ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ నిఫ్టీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్, ఆ స్టాక్స్లో అనాలిసిస్ చేసి ఎక్కడైనా బ్రేక్అవుట్స్ వస్తే ఆ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదొకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అండ్ ఎస్బీఐ కానీ, ఇవన్నీ చిన్నపాటి ర్యాలీస్ తర్వాత రెసిస్టెన్స్ హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ఉండడం అయితే జరిగింది. సో దీంట్లో ఏవైనా బ్రేక్అవుట్స్ జరిగి ఓపెన్ ఇంట్రెస్ట్లో మంచి బిల్టప్ ఏమన్నా ఉంటే మనం దాన్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ చూసినట్లయితే, యాక్సిస్ బ్యాంక్ దగ్గర కూడా చూడండి, ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. 1056 దగ్గర ఉన్నప్పుడు 1050 కాల్స్ అండ్ పుట్స్ ఈక్వల్గా రాయబడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? కాల్స్ అండ్ పుట్స్ రెండిట్లోనూ ఈక్వల్ రైటర్స్ ఉన్నారంటే స్ట్రాడిల్స్ ఎక్కువ బిల్డ్ చేస్తున్నారని అర్థం. సో ఇక్కడ పెద్ద మూమెంట్ రావడానికి అవకాశం లేదు. ఒకవేళ మూమెంట్ వచ్చినా కూడా పెద్ద స్పైక్స్ వచ్చి మళ్ళీ కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉందని అర్థం. సో స్ట్రాడిల్స్ బిల్డ్ అవుతున్న దగ్గర డైరెక్షనల్ ట్రేడ్ చేయడం కన్నా యాక్సిస్ బ్యాంక్ లాంటి వాటిలో మనం డైరెక్షనల్ కాకుండా రేంజ్ డిఫైన్ చేసుకొని రేంజ్లో స్ట్రాంగిల్స్ కానీ, లేదంటే రేంజ్ బాటమ్ టచ్ చేసినప్పుడు బై చేయడం, టాప్ టచ్ చేసినప్పుడు అమ్మడం లాంటివి చేసి ఇక్కడ లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏవి మీకు ట్రేడింగ్ రికమెండేషన్స్ కాదు, కానీ డాటాని చూసి, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసి డైరెక్షనల్ మూవ్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అని ఒక అనాలిసిస్ కోసం మాత్రమే చెప్తున్నాము. సో వీటిలో మనకు కనబడ్డ ప్రతిదీ, అంటే ఈ సినారియో జరిగింది కాబట్టి ఇట్స్ బౌండ్ టు గో అప్ అని, లేకపోతే ఖచ్చితంగా కిందికి పడాలి, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి పెరగాలి అని మనం ఏది కూడా శాసించలేం. కాబట్టి మార్కెట్లో మనం చేసే ఏ అనాలిసిస్ అయినా కానీ 80 to 85% ఆఫ్ ద టైం మనం లాజిక్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి 80 to 85% ఆఫ్ ద టైం మనం రైట్ అవ్వడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో రైట్ రిస్క్ మేనేజ్మెంట్తో మంచి ట్రేడ్స్, స్ప్రెడ్స్ తీసుకున్నట్లయితే లాంగ్ రన్లో ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ చెప్పుకున్నాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి ఏ స్టాక్స్ దోహదపడడానికి అవకాశం ఉందో మనం స్టాక్ వైజ్ స్ప్లిట్ చేసుకుని నీట్గా అనలైజ్ చేసుకున్నాం. కాబట్టి ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన స్టాక్స్లో అనలైజ్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే మంచి లాభాలు వస్తాయి. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం. థ్యాంక్ యూ.